సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే మొత్తానికి ఎవరు ఏ రకంగా ఆలోచించినా చంపడం అనేది ఒక పరిష్కారంగా ఆలోచిస్తున్నారు. కారణం ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు ఎన్ని సిచ్యువేషన్లు చెప్పినా కాన్సెప్ట్ ఒకటే కదండి. నేను నా ప్రియుడిని చేరుకోవాలి, అబ్స్ట్రక్షన్ మధ్య లేదుంటే దాన్ని తుదముట్టించాలి. అది తల్లియా, భర్తనా, పిల్లల, మా బ్రదరా, ఇంకొకరా అనేది వేరీ అవుతుంది. సో ద టార్గెట్ పాయింట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళ దగ్గరికి చేరాలి, ప్రేమించిన వాళ్ళతోటి కలిసి ఉండాలి. ఇంతకంటే గొప్ప లౌడర్ స్టేట్మెంట్ ఏముంటుందండి ప్రేమికుల? అంటే ఇప్పుడు వీరేంద్ర గారు, అంటే కేవలం ప్రేమించిన వాళ్ళతో కలిసి ఉండడమే జీవితమా? అదే వాళ్ళ అంటే లైఫ్ యొక్క అల్టిమేట్ గోలా? దాని తర్వాత పర్యవసానాలు, పరిణామాలు ఏంటి అనేది మరి వాళ్ళు ఆలోచించట్లేదా? వాళ్ళు ఆలోచించేది ఏం చూస్తారండి? ఇప్పుడు మన వాతావరణం ఎట్లుంది? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రేమకు సంబంధించిన సినిమాలు సంవత్సరంలో ఒక 500-600 సినిమాలు రిలీజ్ అవుతాయి. 500 ఇంటూ 5 పాటలు అంటే దాదాపు 2500 పాటలు ఓన్లీ వీటి గురించే వస్తాయి. కాకుండా ఆల్బమ్స్, ప్రైవేట్ పాటలు, ఇవన్నీ గురించి ఏం చెప్తుంది? ప్రేమకు మించిన అంశం ఏ ప్రేమ? ఆపోజిట్ సెక్స్ లవ్స్ మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఇంకా ఏది రాదు, ఏది లేదు అనే విధంగానే మనం చెప్తూ ఉన్నాం. అండ్ ఆల్సో ఇట్ వాస్ ప్రూవ్డ్ మెనీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ దట్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆర్ అట్రాక్షన్ ఈజ్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. సో వాటి కోసం మనం ఏదైనా చేయగలుగుతాము, చెయ్యాలి అనే భావజాలాన్ని చొప్పించడం ఒక పార్ట్ అయితే, మరి అందరూ చూస్తున్నారు కదా, అందరూ అట్లా ఎందుకు అయితే లేరు అంటే నిజంగానే అందరు కారు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ది టెంపరామెంట్ ఒకటి, బేస్డ్ ఆన్ దియర్ ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు వ్యక్తిత్వ లోపాలు ఏమైనా ఉన్న వాళ్ళు ఇవన్నీ సడన్గా పిక్ చేసుకుంటారు. మన దేశ వాళ్ళకు ఉన్నది ఏంటి? మన దేశ వాళ్ళకు కొన్ని ట్రేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? ఇంపల్సివిటీ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఎట్లయినా చేయాలనే ఒక బలమైన డిజైర్ వాళ్ళను మూవ్ చేస్తూ ఉంటుంది ముందుకి. అది ఒకటి. రెండోది, వాళ్ళకి ఎంపతి ఉండదు. వాళ్ళు చాలా ఏమంటారు, అపతితోటి ఉంటారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేయవు. కొంచెం సైకోపతి, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా జనరేట్ అయి ఉంటుంది. అండ్ కొంతమందికి నార్సిస్టిక్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ఏది అనుకుంటే అదే, వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ చేస్తారు, వాళ్ళ ఆలోచన విధానమే సూపర్ అని వాళ్ళకే డోపమైన్ కిక్ ఇస్తుంటారు వాళ్ళ ఆలోచన చేస్తున్న కొద్దీ. సో వాళ్ళు డెఫినెట్గా అట్లాంటివి చేస్తారు. దాంతోపాటు ఇంకొక లక్షణం ఏముంటుంది అని అంటే, దే హ్యావ్ ఎగ్జాజరేటెడ్ బిలీఫ్ ఆన్ దేర్ ఎబిలిటీస్ యాజ్ వెల్ as ఆన్ దేర్ ఫీలింగ్స్. అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటే, ఇది నాకు అనిపించింది అంటే గ్యారంటీ ఇంతకు మించిన గొప్ప ఆలోచన ఇంకా ఉండదు, దీనికి ఇదే ఫైనల్ సొల్యూషన్ అనే ఒక గ్రాండియాసిటీ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. ఇలాంటి పనులు చేసే వాళ్ళకు ఉన్న ఇంకొకటి ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద మర్డరర్స్ కి, కిల్లర్స్ కి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సిచ్యువేషనల్లో ఉండి చేస్తారు తప్ప దీనికి కాన్సిక్వెన్స్ ఎటుపోతుంది, ఎవరెవరు శిక్ష పడతారు, ఎవరికి ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అని ఇట్లా లాంగ్ టర్మ్ ఆలోచించి చేయరు. రెండోది ఏంటంటే, వాళ్ళకి గ్రాండియాసిటీ వల్ల ఏమొస్తుందంటే, వాళ్ళకి సెల్ఫ్ డిసెప్షన్ కూడా వస్తుంది. నేను చేసిన పనులు చాలా పగడబందీగా చేస్తున్నాను, ఇట్లా చేసిన వాళ్ళు నన్ను ఎవ్వడు నేను చంపినా అనే ఆలోచన కూడా రాదు అని ఒక ఏమంటారు క్లోజ్ షెల్లో వాళ్ళు చేసేసుకొని వాళ్ళే అప్డేట్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే కొన్నేమో మీరు అన్నట్టు దొరకకుండా హత్యలు చేస్తున్నారు, కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ వల్ల ఖచ్చితంగా మేము దొరుకుతామని తెలిసి కూడా, అంటే ఎప్పటికో ఒకసారికి ఇది బయటపడుతుంది, ఇది ఈజీగా తెలిసిపోద్దని తెలిసి కూడా చేస్తున్నారు. మరి దాన్ని ఎట్లా అనొచ్చు? తెలిసి ఎట్లయితే అట్లయితే కానీ అనేది ఒక పార్ట్. ముందు ఇది తొలగించుకోవాలా, తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు అని. ఇప్పుడు విశేష్ గారు చెప్పారు కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది, నేను కూడా చూసిన వీడియో ఈ గ్యాప్ లో. వాళ్ళ అమ్మ ఏమంటుంది? ఏముంటదంటే 10 రోజులు ఉంటాడు, మేము తెచ్చేసుకుంటాం, ఏమవుతుంది, ఇట్స్ ఓకే. సో అంటే ఏంటి, వాళ్ళు ఉన్న ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఇలాంటి నేరాలు చేయడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము అనేది చాలా నార్మల్. వాళ్ళకి మామూలు ఉండే ప్రజలకి ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ ఈవెంట్, అవి జరగకూడదని అనుకుంటారు. సో అట్లాంటి సోషల్ స్టాటాలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా నార్మల్గా ఉంటాయి కదా. ఇవాళ హీరో కూడా అనుకోవచ్చు, అరే
వాడు చూడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు చూడు ఎంతగానో దిగిచ్చుడు. అమ్మాయి తల్లి అపోజ్ చేస్తే ఆ తల్లి కూడా చంపేసిండు అంటే చూడు వాట్ ఏ గ్రేట్ ప్రేమికుడు వీడు అనే ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. కాబట్టి అట్లాంటి పనులకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. కాబట్టి కాన్సిక్వెన్స్ ఏమైతుందనే మన సమస్య కాదు, మనము ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాము, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నామా లేదా మనం. ఇది ఇది ఇట్లా 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 జరుగుతూ పోతే మరి అది ఎక్కడి వరకు అసలు దీనికి అంటే ఎండింగ్ అనేది ఉండదా? లేదంటే ఇట్లాంటి వాటిని తగ్గించడం కోసం సరే పూర్తిగా నివారించడం అనేది కష్టం. ఎందుకంటే సమాజంలో అందరి లక్షల వేల కోట్ల మందిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మానసిక స్థితులు ఎట్లా ఉన్నాయని టెస్ట్ చేసి వాళ్ళకి చెప్పలేం. కానీ కొంత ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కట్టడి చేయడానికి ఏంటి మార్గం అసలు? సార్ ఫస్ట్ మనము యాజ్ ఇండివిజువల్ రోల్స్ లో బీన్ డూయింగ్ మెనీ ఆఫ్ ది సైకాలజిస్ట్, విశేష్ గారు ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలా మంది వీటి మీద చాలా ఏమంటారు సీరియస్ కన్సర్న్ తోటి డన్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబినార్ చేసినాము, కాలేజీలోకి వెళ్ళి చెప్పినాము, టీవీలలో మాట్లాడినాము. బట్ ఇది ఏంటి ఏటిలో విండిన చింతపండు అని ఒక సామెత ఉంది కదా. అంటే మీరు కూడా చాలా చాలా అంటే డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ టీనేజ్ ఏజ్ ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళి మీరు క్లాసెస్ ఇస్తుంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఏజ్లలోనే మైండ్స్ అనేటివి కొంచెం డిస్టర్బ్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ క్లాసెస్ ఇచ్చి సైకలాజికల్గా వాళ్ళని ఒక లైన్లో పెట్టే ప్రయత్నాలు మీరు చాలా సందర్భాలు చేశారు, నేను చూశాను. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభుత్వాలు నిజంగానే దీన్ని సీరియస్ తీసుకుంటాయి. ఎట్లా తీసుకోవచ్చు, ఎంతమంది చేరచ్చు అంటే ఎంతమంది చేరచ్చు అండి. ఇప్పుడు టీనేజ్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ దొరుకుతారు? కాలేజీలో దొరుకుతారు కదా. లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పిల్లలు స్కూల్లో దొరుకుతారు, కాలేజీలో దొరుకుతారు, చాలు కదా. సో నువ్వు ఒక పిల్లవాడి యొక్క మానసిక స్థితిని మెంటల్ హెల్త్ ప్రొఫైల్ తీసి పెట్టినాం అనుకోండి, వాడికి నిజంగానే ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూ అని తెలుస్తుంది, మనం అక్కడనే హెల్ప్ చేయొచ్చు. అంటే ఇవాళ విద్యార్థి రేపటి జనరేషన్ యొక్క యువకుడు కదా, విద్యార్థి అయినా విద్యార్థిని అయినా నెక్స్ట్ జనరేషన్ కదా. ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో నేను హెల్త్ కి సంబంధించి చూస్తే మొత్తం బడ్జెట్ ఇచ్చిందే సమ్ అరౌండ్ 9,000 crores ఏమే ఉన్నది హెల్త్ కి సంబంధించి. దానిలో 10% ఆఫ్ ది మెంటల్ హెల్త్ అని అన్నారు. అంటే ఎన్ని వస్తుంది అంటే 100 కోట్లు వస్తుంది. అంటే ఎంత స్టేట్ కి ఎంత 30 స్టేట్లు ఉన్నాయి, 3 కోట్లు వస్తాయి. 3 కోట్లతో మెంటల్ హెల్త్ ఎట్లా చేస్తాం మనం, చేయం కదా. సో మన ప్రభుత్వాలు యొక్క ఆలోచన మారినంత కాలం ప్లస్ మన తల్లిదండ్రులు కూడా విద్యా వ్యవస్థల మీద, విద్యా అధికారుల మీద కానీ, లేదు విద్యా నడుపుతున్న ప్రైవేటు యజమాన్యాల మీద కానీ, గవర్నమెంట్ అయితే కాలేజీ ప్రిన్సిపాల్స్ మీద కానీ మెంటల్ హెల్త్ సంబంధించి ఒత్తిడి తీసుకురాకుంటే ఇది ఇట్లే పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఉద్వేగాలకు సంబంధించి మనకు శాస్త్రీయ పద్ధతి లోపల పిల్లలకి రిలేషన్షిప్ అంటే ఏంటి, ప్రేమ, స్నేహము, సెక్షువల్ అట్రాక్షన్ మధ్యలో తేడాలు ఏంటి, మీ శరీరంలో కలుగుతున్న స్పందనలను మనం సైంటిఫిక్గా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని వాటి గురించి మనం అవేర్నెస్ ఇస్తే వీటిని తప్పకుండా మనము ఆర్గనైజ్ చేయొచ్చు. ఎందుకంటే అవేర్నెస్ కు మించిన ఎలిమెంట్ ఒక టూలు మనిషికి ఏది ఉండదు. ఏదైనా కానీ అవుట్ ఆఫ్ చాయిస్ తీసుకోవాలా కానీ అవుట్ ఆఫ్ కంపల్షన్ తోటి ఒక క్రైమ్ లో కానీ ఒక ఏదైనా విషయంలోకి ఎంటర్ కాకుండా ఉండగలిగే వాతావరణాన్ని మనం అనుకుంటే గ్యారంటీ తయారు చేయొచ్చు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఒక రకంగా అవేర్నెస్ కదా. అవేర్నెస్ డెఫినెట్ గా. కానీ మేము ఎంతమంది రీచ్ కాగలుగుతాం? ఇండివిజువల్ ఇస్ టీమ్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ వి కెన్ రీచ్? దీనికి ఒక పెద్ద వ్యవస్థ అవసరం. మొత్తం మన తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం మరి యూనిట్ లాగా తీసుకుంటే ఏంది, దాదాపుగా ఒక 50,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్. స్కూల్స్ 30,000 దాకా ఉన్నాయి. అంటే ఏంటి, వీటన్నిటిలో అందరు స్కూల్స్ లో టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వీ కెన్ ట్రైన్ దెమ్ అండ్ వీ కెన్ సెండ్ దెమ్. 2019లో ఒక ఎఫర్ట్ జరిగింది తెలంగాణ గవర్నమెంట్ కరోనా కంటే ముందు. ఏంటంటే జూనియర్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ ని స్టూడెంట్ కౌన్సిలర్ గా ఒక రోజు ఈ ఫస్ట్ ఎయిడ్ లాగా ఎమోషన్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ రకమైన సహాయం ఇవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు హయ్యర్ దాన్ ఇష్యూ ఉంటే కనుక వీ కెన్ డైరెక్ట్ టు ది ప్రొఫెషనల్స్ అనే ఒక ఐడియా తోటి 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి జనరల్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఏమైంది, మళ్ళీ మర్చిపోయారు. కాబట్టి అదే పద్ధతి మళ్ళీ రివైవ్ చేసి అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీల్లో కనుక చేస్తే దాదాపుగా మనం దీన్ని మినిమైజ్ డెఫినెట్ గా చేయొచ్చు. మనం సినిమాలో వచ్చే ప్రేమకు సంబంధించిన కథలు, సినిమాలో వచ్చే ప్రేమలకు సంబంధించి తెగింపులు, ఇవన్నీ కూడా జీవితాలను నాశనం చేసే పద్ధతులు తప్ప జీవితాన్ని ఉద్ధరించే పనులు కావనే ఒక వాస్తవికత. దాని మీద కూడా ఒక లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది వీరేందర్ గారు. అంటే సినిమాల్లో వస్తున్నటువంటి కథనాలు, వాటి యొక్క ఇతివృత్తాలు, అందులో కథ అంటాం కదా, కథ, డైలాగ్స్, ఆ స్టోరీ, హీరోయిన్లు అన్నీ ఉన్నాయి కదా, ఏదో సినిమా వ్యవహారం అంతా నాకు తెలియదు. కానీ
ఖచ్చితంగా సినిమాలు మంచి కంటే చెడగొట్టుడు మాత్రం బాగా చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చాయి చాలా, అంటే సందేశాత్మకమైన ఇతివృత్తంతో కుటుంబ సంబంధాలను డెవలప్ చేసే విధంగా, మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి, ఎట్లా కంటిన్యూ చేయాలనేటువంటి ఒక మంచి చెప్పే విధంగా గతంలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అంతా కూడా మీరు అన్నట్టుగా సరే ఆ సినిమాల వ్యవహారాలు అవి మరొకసారి మనం చర్చ పెడదాం. మీరు లైన్లో ఉండండి. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. మధు గారితో కూడా ఒకసారి మాట్లాడు. మధు గారు, మనం సరే యాజ్ ఎ జర్నలిస్ట్ కావచ్చు, అనలిస్ట్ కావచ్చు, చాలా ఇన్సిడెంట్లు మనం ఇట్లాంటివి చూసాం, గతంలో కూడా జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి, ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అసలు ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటున్నాయి. ఎందుకు అసలు, అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి, చోటు చేసుకోవడానికి అసలు కారణం ఏంటి? అంటే ఒకటండి, ప్రతి మనలో ఒక ఆసక్తికరమైన అంశం. ఒక జర్నలిస్ట్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా అంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను అనంతపురంలో పనిచేసేటప్పుడు ఒక బ్యాంక్ ఉద్యోగి అతను కొన్ని సైకలాజికల్ కారణాల వల్ల ఉద్యోగం వదిలేశాడు. ఉద్యోగం వదిలేస్తే ఇంట్లోనే మళ్ళీ ఆయన్ను ఎలా ట్రీట్ చేశారో ఏ విధంగా తెలియదు, కానీ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు చూడ్డానికి బొమ్మల్లాగా ఉంటారు. ఒక అమ్మాయికి 5 ఏళ్ళు, ఒక అమ్మాయికి 6 ఏళ్ళు. మీరు నమ్మరండి, ఆ ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ తాతింటికి పిలుచుకెళ్తారని పక్కనున్న ధర్మంకి పిలుచుకెళ్ళి హోటల్లోన లాడ్జ్లోన మంచానికి కట్టి బ్లేడ్లతో కోసి చంపేసి తాను రైలు కింద పడి చచ్చిపోయాడు. అప్పట్లో దిస్ ఈజ్ సెన్సేషనల్ మర్డర్. అప్పుడు మేమే న్యూస్ కవర్ చేసాం. విశేషం ఏంటంటే కనుక ఆ అమ్మాయి తల్లి మాకు దూర బంధువు కావాలి. అట్లా మాకు ఇన్ఫర్మేషన్ మొట్టమొదటి వచ్చింది. మేము అవన్నీ కవరేజ్ చేసిన తర్వాత తిరిగి వస్తుంటే, అంటే వెళ్ళాం మేము ధర్మవరంకి వెళ్ళి, అసలు ఊరు పెద్ద సముద్రంలాగా లాడ్జ్ ముందు ఉండిపోయింది. చిన్నపిల్లలండి వాళ్ళు, చిన్నపిల్లలు. మేము వెనకటి రోజు న్యూస్ కవర్ చేసాం. మా యాంగిల్ అంతా ఎట్లుంటుంది, ఎంత బాగా చేయాలి. అప్పుడు మేమేం చేసాము, ఆ తల్లికి 2 పిల్లలు ముద్దు పెట్టుకుంటున్న బర్త్డే ఫోటో పెట్టి ఈ ముద్దులు ఇక లేవా, తల్లికి తెలియదు వీళ్ళిద్దరు చనిపోయారని. సో అలా పబ్లిష్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుంటే మా రిపోర్టర్ అన్నాడు, సార్ అంత అయిపోయింది కదా, న్యూస్కి అన్నీ జాగ్రత్త చేసుకున్నారు కదా అంటే, వాడు తిక్కలోడు ఏదో ఒకటి రాసినాడు సార్, వాడు అది సార్ దగ్గర ఉంది, బలివాడు అది తీసుకుందాం పదని వెళ్తే అక్కడ డిఎస్పీ గారితో అడిగాం, సార్ వాడు ఏదో డెత్ నోట్ రాశాడంట కదా. అయ్యో అదో పెద్ద గ్రంథం రాసినాడు వాడు, అదేదో కాస్త ఇవ్వండి సార్. వి టుక్ దట్ వన్. అది చదివితే మీరు నమ్మరండి, ఆయన మర్డర్ చేయడం ఎంత మనసు నొచ్చుకొని చేశాడు కదా అనేలాగా ఉంది. చిన్న ఇన్సిడెంట్స్ కూడా అందులో నోట్ చేశాడు. ఆయన ఎందుకు పిల్లల్ని చంపాలనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, మధ్యాహ్నం పూట వచ్చాడు, పిట్టగోడ దగ్గర భార్య అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు వచ్చాడు, ఆమెను పిలిచాడు. ఏంటి అని అక్కడి నుంచి అడిగింది. పిల్లలు ఎక్కడుందంటే ఆడుకోవడానికి పోయారు. వాళ్ళు భోంచేశారా అని అడిగాడు. అడిగితే చేసే ఉంటారులేండి, పొద్దున్న టిఫిన్ తిన్నారుగా, ఇంట్లో కూర్చొని అనుకున్నాడు. పొద్దున్న టిఫిన్ చేశారు, 3 గంటలు అవుతుంది, వాళ్ళకి అన్నం పెట్టాలన్న ధ్యాస మీకు లేదు. ఆమెతో ఎవరితోనో మాట్లాడుతుంది. నేనైతే ఎలాగో చచ్చిపోవాలి, నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, కాబట్టి నేను కూడా తీసుకెళ్ళాలి. ఆ ఇన్సిడెంట్తో పిల్లల్ని చంపాలనుకున్నాడండి. అంటే మీరు ఊహించగలరా, చిన్న సంఘటన మీరు ఊహించగలరా? ప్లస్ ఇంకొకటి, అతను ఆ పిల్లల కోసం ఎంత పడంగా అంటే తన అరచేతను పెట్టి వాళ్ళ పాదాలను నడిపించేంత ప్రేమ ఉంది ఆయన. హీస్ సో లవబుల్ విత్ హిస్ కిడ్స్ సో దట్ హీ కిల్డ్ దెమ్ సో క్రూయలీ. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన డాక్టర్ చెప్పాడు, ఎంత ప్యాథటిక్ అయిన ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరిని ఒకే రీతిగా ఒకే విధంగా కోసి చంపాడండి. మూతి